జనరల్గా కూరగాయ మొక్కలు పెంచమంటే ప్రతి వ్యక్తికి వచ్చే ఒక సందేహం ఏమిటంటే చీడపీడలు బాగా వస్తాయి, వాటిని ఎట్లా నియంత్రించుకోవాలని జనరల్గా అనుకుంటాం. ఇప్పుడు నేనైతే సుమారుగా తెలిసింది ఏంటంటే ఇది కుంకుడుకాయలు రసం అండి. కుంకుడుకాయలను కొట్టి రాత్రి నానబెట్టాను, ఇవాళ మంచిగా పిసుకుతే రసం వెళ్తుంది. ఈ రసంలో ఇది పచ్చిమిరపకాయలను వెల్లుల్లిపాయలు కొంచెం కలిపి గ్రైండ్ చేసిన పేస్ట్ అండి. ఈ పేస్టు, ఈ కుంకుడుకాయ రసము, దీనిలో కొంచెం నూనె, మామూలుగా వంట నూనె ఒక 2 స్పూన్లు వేసి కనుక కొట్టి, ఈ స్ప్రేయర్ ఉంటుందండి, ఈ స్ప్రేయర్లో 5 లీటర్ల దానికి ఒక లోడ్ చేసి ఈ మొత్తం కొట్టినట్టయితే ఏ చీడపీడలు ఉన్నా తెల్ల పేనైనా నల్ల పేనైనా మొత్తం చనిపోతుందండి. ఇది కాకుండా ఇంకా అవసరం అనుకుంటే బయట నీమ్ ఆయిల్ అని దొరుకుతుందండి, వేప నూనె అంటారు. ఇది తెచ్చి ఒక 20 ml ఈ 5 లీటర్ల నీళ్ళల్లో డైరెక్ట్గా ఇది కలిపేసి మంచిగా షేక్ చేసి కొట్టేస్తే ఇది కూడా ఉపయోగకరంగా ఉంటుంది. నీమ్ ఆయిల్ వాడుకోవచ్చు. నేనైతే నీమ్ ఆయిల్ వాడను, ఇది తెచ్చి 3 ఏళ్ళు అయింది, ఇప్పటివరకు 25 ml కూడా వాడలేదు. ఎందుకంటే ఎప్పుడు ఇదే చేసుకుంటాను ఇంట్లో. ఉల్లిపాయ పొట్టు, వెల్లుల్లిపాయ పొట్టు, కొంచెం కుంకుడు రసము, పచ్చిమిరపకాయలు, వెల్లుల్లిపాయలు, అవసరం అనుకుంటే కొంచెం డెటాల్ వాటరు, 2 చుక్కలు మంచి నూనె, ఒక 2 చుక్కల కిరసనాయిలు మంచి కలిపేసి చెట్ల మీద మనం కొట్టినట్టయితే అన్ని రకాల చీడపీడలు పోతుంటాయండి. చీడపీడలకి మనం ఎక్కువగా భయపడాల్సిన పని లేదు. కొంచెం శ్రద్ధ చూపెడితే అది మొదట్లో కనిపడ్డప్పుడైతే వీలైనంత వరకు చేతి వేళ్ళతోటే నలిపేస్తాం. ఆ తెల్లపేను నల్లపేను లాంటిది. కొంచెం ఒకరోజు ఆలస్యమైంది ఎక్కువగా ఉన్నదంటే ఒకసారి స్ప్రే చేయాలి, ఆకుల వరకు తడిసే వరకు చేసి మళ్ళీ 4 రోజుల తర్వాత మళ్ళీ ఒకసారి చేస్తే ఏ చీడపీడ కూడా మనం ఇబ్బంది పెట్టవు. ఆ శ్రద్ధ ఉంటే చాలు. తక్కువ ఖర్చుతోటి, లో కాస్ట్ కెమికల్స్ తోటి మనమే, అది కూడా సేంద్రియపు కెమికల్స్ ఏమి రసాయనాలు లేకుండా సేంద్రియ పద్ధతులతో చేసుకోవచ్చు.